మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. మా గురువుగారు నాకు ఒక స్టోరీ చెప్పాడు స్టూడెంట్ లైఫ్‌లో. సారాంశం ఏందంటే ఉరుకుతా ఉన్నారు ఒక ఇద్దరు బిచ్చగాళ్ళు బెగ్గర్స్. అప్పుడు ఒక యోగి ఋషి లాంటి ఒక గురువు, "ఎక్కడ ఉరుకుతున్నార్రా" అంటే, "మామూలుగా పందిరి కూలితేనో, ఇల్లు కూలితేనో, పూరిల్లు కూలితేనో, పెంకిల్లు కూలితేనో, రేకులిల్లు కూలితేనో మనుషులు చనిపోతారు. ఈ మొబ్బే కూలితే ఎట్లా గురువుగారు? చనిపోతాం కదా" అంటే, అప్పుడు వాళ్ళిద్దరిని తీసిపోయి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి చెప్పాడట. చెరొక గిన్నె ఇచ్చి, "ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికెళ్ళండి. ఎళ్లి అన్నం అడగరండి. కండిషన్ ఏంటంటే, ప్రతి ఇంటికెళ్ళి బెగ్గింగ్ చేసే ముందు, అడుక్కునే ముందు వాళ్ళని తిట్టండి. తిట్టిన తర్వాత భిక్ష అడగండి" అనంటే, మామూలుగా బతిలాడి "అమ్మ మాదాకాలం తల్లే, తల్లే అన్నం పెట్టండి తల్లి, ధర్మం చేయండి తల్లి, దానం చేయండి తల్లి" అంటేనే బెటరు. అట్లాంటిది తిడితే ఎట్లా పెడతారంటే, వెళ్ళానంటే ఇద్దరిని చెరోవైపు ఆ ఊరికి పంపించినప్పుడు ఊళ్ళో అందరిని అడిగితే తిట్టి బిచ్చం అడిగితే బెటర్ కదా. సో అయితే అతనికి ఆ ఫస్ట్ బెగ్గర్‌కి ఒక ఇద్దరు అమ్మలు, సెకండ్ బెగ్గర్‌కి ఒక ఇద్దరు, మొత్తం నలుగురేశారు. ఆ నలుగురు వేస్తే మళ్ళీ చెట్టు దగ్గరికొచ్చారు గురువుగారి దగ్గరికి. "ఊర్లో ఎవరు పెట్టలేదు గురువుగారు, ఒక ఇద్దరు నాకు పెట్టారని" అతను చెప్తాడు మొదటి శిష్యుడు. రెండో శిష్యుడు కూడా, బెగ్గింగ్ చేసే రెండో శిష్యుడు కూడా ఇద్దరు పెట్టారంటారు. సో ఈ ప్రపంచాన్ని నడిపేది ఆ నలుగురే. అట్లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. సో ఈ మబ్బు, మేఘాలు భూమి మీద కూలిపోకుండా కాపాడేది వాళ్ళ శక్తి అని చెప్పేసి ఆ గురువుగారు శిష్యులకు చెప్పటం. ఆ విధంగా జీవిత పాఠం ఏందంటే పాజిటివ్ థింకింగ్‌తో వెళ్ళమని చెప్పేసి, ఈ ప్రపంచంలో ఏ తరానికి సంబంధించి లక్షల, కోట్ల సంవత్సరాలు గడిచినా ఏ తరానికి సంబంధించి ఆ తరం మా తరం బాగుంది, భవిష్యత్ తరాలు బాగుండవు అనేది, ఆ తరం బాగలేదు మా తరం బాగుందని ఇట్లా రకరకాల పద్ధతి చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతి తరంలో కూడా ఇట్లా మంచివాళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఎప్పుడైనా ఉంటారు. ఏ తరంలోనైనా, ఏ యుగంలోనైనా, సత్యయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, కలియుగంలో కానీ, భవిష్యత్ యుగాల్లో కూడా ఉంటారనేది, ఇది కలియుగం, భవిష్యత్ యుగాల్లో కూడా ఉంటారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.